ఉదయించే సూర్యుడి తొలి కిరణం నేరుగా ఒక మహారహస్యాన్ని తాకింది. శతాబ్దాలుగా ఇసుకలో దాగి ఉన్న చరిత్ర ఇప్పుడు మళ్లీ వెలుగులోకి రాబోతోంది. భారతదేశం గర్వించే ఆ మహత్తర శిల్పకళా అద్భుతం ఒడిశా నేలపై రథంలా విరాజిల్లుతున్న కోణార్క్ సూర్య దేవాలయం. దాదాపు 122 సంవత్సరాల తర్వాత తన గర్భగుడి రహస్యాలను ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం ఒక ఆలయం కథ కాదు, ఇది మన పూర్వీకుల ప్రతిభ, శాస్త్రీయ ఆలోచన, ఆధ్యాత్మిక దృక్పథం కలిసిన మహాగాథ. ఇంతకీ 122 ఏళ్లుగా ఆ ఆలయం ఇసుకతో ఎందుకు నింపబడి ఉంది? అందులో నిజంగా అయస్కాంత రహస్యం ఉందా? రథచక్రాల వెనుకున్న రహస్య గాథేమిటి? 122 ఏళ్ల తర్వాత తెరుచుకొనున్న కోనార్క్ గర్భగుడి. బ్రిటిష్ కాలంలో జగమోహన హాల్ను ఇసుకతో నింపేసిన వైనం. ఇసుకను శాస్త్రీయంగా తొలగిస్తున్న ఏఎస్ఐ, ఐఐటి నిపుణులు. మనిషి జీవితంలో సూర్యుడి ప్రాముఖ్యత గురించి మన పురాణాలు చాలా స్పష్టంగా చెబుతాయి. అయితే అది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, శాస్త్రపరంగా కూడా సూర్యుడు లేకుండా భూమిపై జీవం అసాధ్యమని నిరూపితమైంది. భూమికి వెలుగు, ఉష్ణం, వర్షపాత చక్రం, పంటల పెరుగుదల, మన శరీరానికి అవసరమైన విటమిన్ డి ఇవన్నీ సూర్యకాంతి వల్లే లభిస్తున్నాయి. అందుకే భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహంగా పూజించబడుతున్నాడు. దేశమంతటా సూర్యునికి అంకితమైన అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో అత్యంత ప్రఖ్యాతిగాంచినది ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయం భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ కట్టడం ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. దాదాపు 122 సంవత్సరాలుగా మూసివేసి ఉంచిన గర్భగుడి భాగాన్ని తిరిగి పరిశీలించేందుకు, శాస్త్రీయంగా సంరక్షించేందుకు భారత పురావస్తు సర్వే చర్యలు చేపట్టింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో భారతదేశంలో నిర్మాణ శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో ఈ దేవాలయం స్పష్టంగా తెలియజేస్తోంది. సుమారు 12 సంవత్సరాల పాటు వేలాది శిల్పులు శ్రమించి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించినట్లు వృత్తాంతాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక విద్యా సంస్థల జీవన విధానాన్ని బోధించే శిల్ప గ్రంథంలా కనిపిస్తోంది. ఈ దేవాలయం రూపకల్పన రథం ఆకారంలో ఉంటుంది. భారీ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లు నిర్మించారు. రథానికి 24 భారీ చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు కేవలం అలంకరణ కోసం కాదు, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే కాలమానం సూచించే సూర్య గడియారాల్లా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి చక్రంలో నాజుకైన చెక్కుదల కనిపిస్తోంది. రోజులోని గంటలు, ఋతువులు, కాలక్రమం గురించి సంకేతాలు అందులో దాగి ఉన్నాయని భావిస్తారు. 7 గుర్రాలు వారంలో 7 రోజులకు, సూర్యకాంతిలోని 7 వర్ణాలకు ప్రతీకలని కొందరు వివరిస్తారు. మరోవైపు ఆలయపు అడుగు భాగంలో చెక్కిన శిల్పాలు జీవరాశుల వైవిధ్యాన్ని చూపిస్తాయి. ఏనుగులు, గుర్రాలు, కోతులు, పక్షులు, వేట దృశ్యాలు, గ్రామీణ జీవితం, ఇలా ఎన్నో చిత్రాలు రాతిలో జీవం పోసినట్లుగా కనిపిస్తాయి. వాటిపైన సంగీత వాయిద్యాలు వాయిస్తున్న కళాకారులు, నృత్య భంగిమల్లో ఉన్న నర్తకులు, యుద్ధ కళలు అభ్యసిస్తున్న యువకులు కనిపిస్తారు. ముఖ్యంగా ఒడిశాకు ప్రసిద్ధి చెందిన ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన అనేక భంగిమలు శిల్ప రూపంలో చెక్కబడ్డాయి. కళలు, క్రీడలు, సామాజిక జీవితం ఇవన్నీ ఒకే కట్టడంలో కనిపించడం ఈ దేవాలయం విశిష్టత. ప్రధాన గర్భగృహం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు గర్భగుడి పైభాగంలో భారీ అయస్కాంతాన్ని అమర్చారని, లోపల ప్రతిష్ఠించిన విగ్రహం ప్రత్యేక లోహంతో తయారై గాలిలో తేలినట్లు కనిపించేదని జన ప్రచారం చెబుతోంది. ఉదయ సూర్యుడి తొలి కిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా నిర్మాణం చేసినట్లు కూడా చెబుతారు. అయితే ఇవి చారిత్రకంగా పూర్తిగా నిర్ధారించబడిన విషయాలా లేక స్థానిక గాథలా అన్నది పరిశోధనకు అంశమే. అయినప్పటికీ ఈ కథలు ఆలయ రహస్యాలను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. కాలక్రమంలో ఈ దేవాలయం అనేక దాడులను ఎదుర్కొంది. 16వ శతాబ్దంలో దండయాత్రల వల్ల ఆలయం తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన గర్భగుడి శిఖరం కూలిపోయిన తర్వాత నిర్మాణం బలహీనపడింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండడంతో గాలులు, ఉప్పు, తేమ ప్రభావం కూడా కట్టడాన్ని క్రమంగా దెబ్బతీశాయి. బ్రిటిష్ పాలనలో 1903, 1904 ప్రాంతంలో ఆలయ అంతర్భాగ భాగం కూలిపోకుండా ఉండేందుకు గర్భగుడిని ఇసుకతో నింపి బలపరిచారు. అప్పటి నుంచి ఆ భాగంలో ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుతం భారత పురావస్తు
సర్వే నిపుణులు శాస్త్రీయ పద్ధతుల్లో ఇసుకను దశల వారీగా తొలగించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటి మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ క్లిష్టమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది. రాళ్లలో సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయని, ఒకేసారి ఇసుకను తొలగిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదముందని ఐఐటి నివేదిక హెచ్చరించింది. దీంతో ఆధునిక సాంకేతిక పరికరాలు, కంపనం లేని డ్రిల్లింగ్ విధానాలు, రాళ్ల బలం కొలిచే సెన్సార్లు ఉపయోగిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దశల వారీగా ఇసుకను తొలగిస్తూ ఎప్పటికప్పుడు రాళ్లకు సపోర్ట్ ఇస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే జీరో వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ టెక్నాలజీతో రాళ్ల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించారు. నిర్మాణంపై ఒత్తిడిని పర్యవేక్షించేందుకు 40 హై ప్రెసిషన్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే శతాబ్దం తర్వాత తొలిసారి గర్భగుడి అంతర్భాగ నిర్మాణం గురించి స్పష్టమైన అవగాహన లభించే అవకాశం ఉంది. ఇక పర్యాటక రంగంగా కూడా ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత పొందింది. తాజ్ మహల్ తర్వాత దేశంలో అత్యధికంగా సందర్శకులను ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోనార్క్ రెండోది. శిల్పకళ, చరిత్ర, శాస్త్రం, ఆధ్యాత్మికత ఈ 4ంటి సమ్మేళనంగా ఈ కట్టడం నిలిచింది. ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏటా 35 లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి భారతీయ నాగరికత వైభవాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే 122 ఏళ్ల తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే అవకాశం లభిస్తోంది. ఆలయానికి మరో 1000 సంవత్సరాల ఆయుష్ను అందించడమే తమ లక్ష్యమని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ఈ చారిత్రక ఘట్టం ఆలయానికి కొత్త జీవం పోస్తుందని భక్తులు, పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోనార్క్ సూర్య దేవాలయం మన పురాతన జ్ఞాన సంపదకు ప్రతీక. ఇది మన పూర్వీకుల శాస్త్రీయ దృష్టి, కళా ప్రతిభ, ఆధ్యాత్మిక ఆలోచనల ప్రతిబింబం. కాలం ఎంత గడిచినా ఈ కట్టడం మన సంస్కృతిని గుర్తు చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఈ వారసత్వాన్ని కాపాడడం మనందరి బాధ్యత. ఈ సంరక్షణ కార్యక్రమం విజయవంతమైతే కోనార్క్ దేవాలయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇది కేవలం ఒక ఆలయ పునరుద్ధరణ మాత్రమే కాదు, భారతీయ వారసత్వానికి మరోసారి కొత్త ఊపిరి పోసినట్లే.